ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప శరణు ఘోష వినిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు స్వామిమాల ధరించి భక్తి శ్రద్ధలతో మండల పూజ దీక్షలో ఉన్నారు. దీంతో ఏ ఆలయంలో చూసినా, ఎక్కడ చూసినా నల్లని వస్త్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులే దర్శనమిస్తున్నారు. అయ్యప్ప మాలదారుల పూజలు, శబరిమల యాత్రలతో నవంబర్ నుంచి జనవరి వరకు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక మాలధారణ చేసిన స్వాములంతా విధిగా శబరిమలకు వెళ్లడం ఆనవాయితీ. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాతే మాల విరమణ చేస్తుంటారు. అయితే కొందరు వివిధ కారణాల వల్ల శబరిమలకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా శబరిమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న కొన్ని అయ్యప్ప దేవాలయాల్లో కూడా మాల విరమణ చేయొచ్చునని చెబుతున్నారు. ఆ దేవాలయాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో సికింద్రాబాద్కి చాలా సమీపంలో బొల్లారంలో అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఇది కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అత్యంత పురాతనమైన అయ్యప్ప ఆలయాల్లో ఇది కూడా ఒకటి. 1975లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ కేరళలోని పూజా సాంప్రదాయాలనే పాటిస్తుంటారు. శబరిమల ఆలయ ప్రధాన పూజారి ఆధ్వర్యంలో ఆ ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. అయ్యప్ప మాలదారులు చాలా మంది ఈ ఆలయంలో మాల విరమణ చేస్తుంటారు. ఇక మల్లాపురం అయ్యప్ప స్వామి ఆలయం, ఇది కాకినాడ జిల్లా శంకవరం మండలంలో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన అయ్యప్ప స్వామి ఆలయం అన్నవరం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో కన్నెముల గణపతి, మలిగై పూరతమ్మ ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా చుట్టుపక్కల స్వాములకు ఈ ఆలయం సౌకర్యంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న శంషాబాద్ అయ్యప్ప ఆలయం కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మైలవరం నియోజకవర్గంలో ఈ ఆలయం ఉంటుంది. విజయవాడ నుంచి ఈ ఆలయానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా శబరిమల ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఇరుముడి సమర్పణ, పడిమెట్ల మకర జ్యోతి దర్శనం ప్రత్యేకమని చెప్పొచ్చు. కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలదారులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపుడి అయ్యప్ప ఆలయం కూడా మాల విరమణకు సౌకర్యంగా ఉంటుంది. రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. 1989లో కంచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. శనిదోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులను దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నందిగామ అయ్యప్ప ఆలయం, ఇది హైదరాబాద్కు సమీపంలోని నందిగామలో ఉంటుంది. ఈ ఆలయం నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని గురు బ్రహ్మ సతీశన్ నాయర్ గురుస్వామి నిర్మించారు. తెలంగాణలో కేరళ శైలిలో నిర్మించిన అతిపెద్ద ఆలయం ఇదే. ప్రతి ఏడాది నవంబర్ 16, 17 తేదీల్లో ఈ ఆలయంలో మండల పూజలు ప్రారంభమవుతుంటాయి. అదేవిధంగా హైదరాబాద్ సనత్ నగర్లో ఉన్న అయ్యప్ప ఆలయం చాలా ఫేమస్. అయ్యప్ప భక్త సంఘాల ఆధ్వర్యంలో 1970 సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం కూడా మాల విరమణకు ఎంతో పేరుగాంచింది. అయ్యప్ప మాల ధారణ చేసే చాలా మంది పోలీసులు ఈ ఆలయంలోనే మాల విరమణ చేస్తుంటారు. ఇక వీటితో పాటు శబరిమలలో ఉండే కేరళ రాష్ట్రంలోనే కొల్లం జిల్లాలోని ఆర్యంకాపు శాస్తా ఆలయానికి కూడా ఎంతో పేరుంది. ఈ ఆలయం ఏపీకి సమీపంలో, తమిళనాడు సరిహద్దు తిరునల్వేలి జిల్లా సమీపంలో ఉంటుంది. కేరళలోని 5 అయ్యప్ప ప్రధాన ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ కూడా చాలా మంది స్వాములు మాల విరమణ చేస్తుంటారు. ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయాల్లో ఎక్కడైనా అయ్యప్ప స్వామి భక్తులు మాల విరమణ చేయవచ్చునని శబరిమలకు చెందిన పూజారులే చెబుతున్నారు.